అజయ్ బాబు అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిందేమి, బైబిల్ ప్రకారంగా ఏదో చేసి అరెస్ట్ కాలే, ఆ వ్యక్తి మాట్లాడినటువంటి విపరీతమైన వ్యాఖ్యలకి అరెస్ట్ అయ్యాడు. అయితే ఇది కూడా గుర్తుపట్టినటువంటి క్రైస్తవులు అమాయకులు ఇంకా ఏదో స్వాతంత్రంలో పోరాటం చేసి అలా స్వాతంత్రోద్యమంలో అరెస్ట్ అయ్యాడనేంత బిల్డప్ ఇస్తున్నారు. చెప్పాను కదా, ఆలోచన అనేది లోపించింది. ఇది శోచనీయం, బాధాకరమైన విషయం. ఆలోచన లోపించింది. ఇప్పుడు జోసెఫ్ అనేటువంటి వ్యక్తి అరెస్ట్ చేయించినా చేయించకపోయినా ఈ వ్యక్తి మాట్లాడిన వ్యాఖ్యలు అన్నవి విపరీతం. ఎందుకంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి చేస్తావు, సువార్త ప్రకటించండి. సువార్త అంటే ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలని నా గురించి చెప్పండి అన్నాడు. నా గురించి చెప్పినప్పుడు ఎవరైతే నమ్మి బాప్తీసం తీసుకుంటారో నా విషయాలని వాళ్ళు రక్షింపబడతారు. నా గురించి చెప్పినప్పుడు ఎవరైతే నమ్మరో వాళ్ళు శిక్షించబడతారు. యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు.